ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మనసానికి స్వాగతం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రుడు మనఃకారకుడు. మానసిక ప్రశాంతతకి, మానసిక రుగ్మతలు దూరం చేసుకోవడానికి చంద్రప్రీతి తప్పనిసరి. చంద్రప్రీతి ఈశ్వరానుగ్రహం ద్వారా లభిస్తుంది. మరి 12 రాశుల వారు చంద్రప్రీతికై, మానసిక ప్రశాంతతకై ఈశ్వరుణ్ణి ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ సార్వరినామ సంవత్సరం ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ శుద్ధ నవమి, అనంతరం దశమి తిథిద్వయం సామాన్య కార్యక్రమాలకు ఉపకరిస్తుంది. అలాగే వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం, చంద్ర జపం, లలితా సహస్రనామ పారాయణ, శ్రీ సూక్త పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలు చంద్రప్రీతికి దోహదపడతాయి. తద్వారా మానసిక రుగ్మతలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి మీ నక్షత్ర స్థితి, చంద్రుడు యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఇది చంద్రమంగళ యోగాన్ని కూడా కలిగిస్తుంది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి ఆర్థికంగా ఉపకరిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే రాహుబుధుల యొక్క స్థితి మిథున క్షేత్రంలో, ఇక్కడ బుధుడికి స్వక్షేత్ర స్థితి. కేతువు యొక్క స్థితి, బృహస్పతి యొక్క స్థితి ధనుస్సు క్షేత్రంలో, ఇక్కడ బృహస్పతికి స్వక్షేత్ర స్థితి. శని యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి మకర క్షేత్రంలో, కుజుడు యొక్క స్థితి మీన క్షేత్రంలో, శుక్రుడు యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి వృషభ క్షేత్రంలో, చంద్రుడు యొక్క స్థితి కన్యా క్షేత్రంలో. ఇది ఈ రోజునటువంటి గ్రహస్థితి. ఇక్కడ బృహస్పతికి, శుక్రుడికి, అలాగే బుధుడికి, శనికి స్వక్షేత్ర స్థితి కాబట్టి ఇది ఈ రోజు పుట్టేటువంటి వారికి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని కలిగిస్తుంది. జీవితంలో అభివృద్ధిని క్రమక్రమేణా కలిగిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తే నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆకస్మిక ప్రతికూల మార్పులు గృహపరంగా చోటు చేసుకున్నప్పటికీ అనుకూలతకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. విద్యా ప్రయత్నాలు కలిసి వస్తే చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. సానుకూల నిర్ణయాలు స్థిరాస్త్రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు ఈశ్వరుని బిల్వ దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. అవమానకర సంఘటనలు ఆర్థికంగా చోటు చేసుకుంటే ఆకస్మిక చిక్కులు ఆర్థికంగా కూడా లేకపోలేదు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది, అసహనం పెరుగుతుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. అసంతృప్తి సంఘటనలు కుటుంబ పరంగా కూడా కొనసాగుతాయి. ఆకస్మిక చిక్కులు, విఘ్నాలు, జాప్యాలు వంటివి కూడా ఏర్పడతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని పారిశ్రామిక రంగం వారు చూస్తారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి అవరోధాలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి స్థిరాస్తి రంగం వారికి కుంటుపడుతుంది. నూతన కార్యక్రమాల్లో వేగం మహిళలకు తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య చిక్కులు ప్రారంభమవుతాయి. నూతన కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. అసహన పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. సోమవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరుని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అవమానకర సంఘటనలు దూరం అవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించేటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. ఆర్థిక చిక్కుల నుంచి, సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. గట్టి ప్రయత్నాల ద్వారా వ్యాపార రంగం వారికి ఆర్థిక బలం చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. కళారంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో
అనుకూలత ఏర్పడుతుంది. వృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి కలిసి వస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరుని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శుభవార్తలు వింటారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసం పెరుగుతుంది. శత్రు భీతి కూడా పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో సానుకూల నిర్ణయాలు మాత్రం తీసుకోగలుగుతారు. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి తప్పనిసరి. ఆటంకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు మహిళలకు లభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారు జాగ్రత్తలు పాటించాలి. ఆకారాన్ని కీచులాటల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రమక్రమంగా న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వైద్య వృత్తి వారు జాగ్రత్తలు పాటించాలి. సోమవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది. గతంలో ఏర్పడినటువంటి సమస్యలకు చిక్కులకు పరిష్కారాలు లభిస్తాయి. సానుకూల నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమస్యలు పరిష్కరించుకునేటువంటి ధీశక్తి పెరుగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా విద్యార్థులు పరిష్కరించుకోగలుగుతారు. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక బలం ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకునేటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. నూతన ప్రయత్నాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి సువర్ణ గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సానుకూల పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అకారణ చిరాకులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆకస్మిక సమస్యలు గృహపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. సాహస నిర్ణయాలు పనికిరావు. విద్యాపరమైనటువంటి విషయాల్లో విద్యార్థులకి చిరు సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో బలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియల్లో అపశృతులు మహిళలకు దొర్లుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. వైద్య వృత్తి వారు ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. సోమవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు ఈశ్వరుణ్ణి కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. సానుకూల నిర్ణయాలు ఆర్థికంగా తీసుకోగలుగుతారు. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా లేకపోలేదు. విదేశీ సంబంధిత సంభాషణలు రుచిస్తాయి. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య పరిస్థితి మహిళలకు మెరుగవుతుంది. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార దృక్పథంతో చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి బలాన్ని చేకూరుస్తాయి. చిరాకులు ఉన్నప్పటికీ స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో మెరుగైనటువంటి అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు ఈశ్వరుణ్ణి తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వాహన ప్రమాదాలు దూరమవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక బలం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం లభిస్తుంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. పిల్లల విషయంలో చిరాకులు ఉన్నప్పటికీ సమర్థతతో పరిష్కరించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ప్రణాళికలు వేగవంతంగా అమలు చేయగలుగుతారు. నష్ట ద్రవ్య ప్రాప్తికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా లభిస్తుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో బలం ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలను వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విద్యార్థులకి ఉత్తేజం పెరుగుతుంది. విద్యపై శ్రద్ధ పెరుగుతుంది. పొరపాట్లు గ్రహించగలుగుతారు.
వైద్య వృత్తి వారికి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. సానుకూల నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. సోమవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యాచరణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాన్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శ్రమ అధికమవుతుంది. నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అసహనం పెరుగుతుంది. శ్రమను అధిగమించలేనటువంటి పరిస్థితులు మహిళలకు విస్మయాన్ని కలిగిస్తాయి. పొరపాట్లు వృత్తిపరంగా దొరుకుతాయి. వైద్య వృత్తి వారు జాగరూకతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ప్రతిబంధకాలు స్థిరాస్తి రంగం వారికి కూడా కొనసాగుతాయి. శ్రమను విద్యార్థులు అధిగమించలేకపోతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలత పెరుగుతుంది. ఉద్యోగ భద్రత తగ్గుతుంది. సోమవారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు ఈశ్వరుని తెల్లమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శ్రమను అధిగమించగలుగుతారు. మానసిక చిరాకులు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. అసహనం పెరుగుతుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఓర్పు, సహనం వంటివి తప్పనిసరి. మిత్రులు శత్రువులు అవుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి పనికిరావు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. అసహనం పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. విద్యార్థులకి విఘ్నాలు ఏర్పడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. అసహన పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కూడా కొనసాగుతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు ఈశ్వరుని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. మానసిక చిరాకులు కనుమరుగవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యాపరమైనటువంటి విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. అయినప్పటికీ ఆకస్మిక ఖర్చులు లేకపోలేదు. కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు క్రమక్రమంగా పరిష్కరింపబడతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ప్రారంభమవుతాయి. వ్యాపార వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షత పెరుగుతుంది. ఆర్థిక బలం చేకూరుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. సానుకూల నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో తీసుకోగలుగుతారు. కీలక బాధ్యతలు, నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కళారంగం వారికి ప్రోత్సాహాన్ని పెంపొందింప చేస్తుంది. గుర్తింపును తెచ్చిపెడుతుంది. సోమవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరుని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక లాభాలు వేగవంతమవుతాయి. ఆకస్మిక విజయాలు ప్రాప్తిస్తాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వాహన సౌఖ్యం పెరుగుతుంది. సానుకూల నిర్ణయాలు గృహపరంగా చేపట్టగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. గుర్తింపు లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా లభిస్తాయి. కఠిన నిర్ణయాల ద్వారా ఆశించేటువంటి ప్రయోజనాలను కార్యసిద్ధి చేకూరుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ప్రత్యర్థులు బలహీనపడతారు. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారికి వ్యాపార రంగం వారికి కూడా కలిసి వస్తుంది. ఆర్థిక బలాన్ని తెచ్చిపెడుతుంది. నిర్ణయాలు త్వరితగతిని మహిళలు గృహపరంగా చేపట్టగలుగుతారు. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ఉద్యోగ అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సానుకూల నిర్ణయాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి చేకూరుతుంది. సూక్ష్మత పెరుగుతుంది. ఉత్తమ ఎదుగుదల ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని స్థిరాస్తి రంగం వారు ఎదుర్కోగలుగుతారు.
సోమవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు ఈశ్వరుణ్ణి మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సానుకూల నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మనం నివసించేటువంటి గృహంలో అద్వితీయమైనటువంటి అదృష్ట ప్రభావాలు ఎల్లవేళలా ఉండటానికి, మనమంతా కూడాను శాంతితో ఎటువంటి తగాదాలు లేకుండా ఇంటిల్లిపాది కూడాను సుఖంగా జీవించడానికి మన ఋషులు మనకు ప్రసాదించినటువంటి వాస్తు నియమాలు కోకొలలుగా ఉన్నాయి. వాటిలో కొన్నిటిని మనం గృహబలం ద్వారా చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ శుభతరుణంలో సహజసిద్ధంగా ఇంట్లో నుండి తూర్పు వైపు కానీ దక్షిణం వైపు కానీ పైన సంచరించేటువంటి పక్షులు ఎప్పుడైనా సరే పక్షులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొంతమంది ఇళ్లల్లో వాళ్తూ ఉంటాయి, లోపలికి లేకపోతే బయటకు ఉంటాయి. ఈ పక్షులు చక్కగా మునగటానికి వీలుగాను, నీరు త్రాగటానికి వీలుగాను నీటితో నిండినటువంటి తొట్టిని గనక పక్షుల కోసం ఏర్పాటు చేసినట్లయితే అద్వితీయమైనటువంటి అదృష్టం మీ కుటుంబం యావత్తుకు కూడాను కలుగుతుంది. ఇక్కడ పక్షులకు నీరు అనేటువంటిది లేక గింజలు వేయటం అనేటువంటిది చాలా గొప్ప విశేషం. జాతకరీత్యా కూడాను సంభవించేటువంటి ఉపద్రవాలు కూడాను ఈ విధి విధానం పాటించడం వలన పటాపంచలైపోతాయి అంటోంది శాస్త్రం. దీన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను పాటించవచ్చు. అలాగే మీ దుకాణంలో కానివ్వండి, కార్యాలయంలో కానివ్వండి, తూర్పు ఉత్తర అంటే ఈశాన్యం వైపు దిశలో పూజ చేసుకునేటువంటి విధంగా కనుక మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే, అలా ఏర్పాటు చేసినటువంటి ఆ పూజా మందిరం వద్ద ఉదయం పూట సాయంకాలం పూట కూడాను అగరబత్తీలు గనక వెలిగించినట్లయితే, పూజ తప్పకుండా ఉదయం సాయంత్రం ఈ అగరుబత్తీలు గనక వెలిగించినట్లయితే అక్కడ ఉన్న దేవతా చిత్రాలకు రోజు గనక చక్కటి పూలను గనక అమర్చినట్లయితే లేక తాజా పూల మాల సమర్పించినట్లయితే మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాలు అద్వితీయమైనటువంటి అభివృద్ధి పథంలోకి పయనింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడాను గుర్తుపెట్టుకోవాలి. అలాగే సహజసిద్ధంగా ప్రతి చోట కూడాను గృహ నిర్మాణం చేసినప్పుడు మెట్లు కడుతూ ఉంటారు. ఆ మెట్లు కట్టేటప్పుడు అండి కుడివైపు ఎప్పుడూ కూడా మెట్లు తిరగాలి. ఒకవేళ తెలియక ఎడమవైపుకు కనుక తిరిగే విధంగా ఉంటే మనం ఎక్కేటప్పుడే ఒక మెట్టు కుడివైపు ఉండేలా ఏర్పాటు చేసుకోవటం వాస్తుశాస్త్ర రీత్యా సరైనటువంటి పద్ధతిగా ఇక్కడ గమనించాలి. సహసిద్ధంగా మెట్లు అనేటువంటివి ఎక్కేటప్పుడు అండి తూర్పు నుంచి పడమరకి అలా ఎక్కి పడమర నుంచి ఎక్కిన తర్వాత దక్షిణానికి అటువైపు 2 అడుగులేసి మళ్ళీ తూర్పుకి ఇటువైపుకి లోపలికి వచ్చేటట్టుగా నిర్మాణం చేసుకునేటువంటి విధి విధానం ఉంది. అదే ఇళ్లల్లో లోపలే మెట్లు ఏర్పాటు చేసుకునేటువంటి వాళ్ళు గ్రహించాల్సిన ముఖ్య విషయం, బేసి సంఖ్యలో మెట్లు ఉండాలి, బయట మెట్లు మాత్రం సరి సంఖ్యలో ఉండాలి అనేటువంటి విషయం కూడా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. వాస్తుశాస్త్రరీత్యా ఇంటికి ఎప్పుడూ కూడాను నైరుతి కోణంలోనే బరువులు ఉండాలి. నైరుతి కోణంలో బరువైనటువంటి వస్తువులు ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. నైరుతి కోణంలో శక్తి కేంద్రీకృతమై భవనానికి చాలా చక్కటి లాభాన్ని ప్రసాదిస్తుంది. ఏ ఇంట నైరుతి కోణంలో బరువు అత్యధికంగా ఉంటుందో ఆ ఇంట్లో శక్తి కేంద్రం బాగా పనిచేస్తుంది, అన్ని విధాలా శ్రేయోదాయకంగా ఉంటుందని గ్రహించాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్లోబల్ అంశాల్లో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో సంకల్ప సిద్ధి అనే అంశానికి స్వాగతం. సంకల్పం వికల్పం కాకుండా ఉండాలి అంటే సంకల్పం అనేది దృఢతరంగా ఉండాలి. సంకల్పం మన ఆలోచనలకు కార్యసాధనకు రూపం అయినటువంటిది. మనం ఏది ఆలోచన చేస్తున్నామో అది మన సంకల్పం కావాలి. సోమవారం నాడు సంకల్ప సిద్ధి కలిగే నిమిత్తమై పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది శివారాధన. జాతక చక్రంలో ద్వితీయ భావం, చతుర్థ భావం, సప్తమ భావం ఈ 4 కూడా శివారాధన చేసే పక్షంలో జాతకుడి మనస్సు సంకల్ప సిద్ధితో ఉంటుందా లేదా అన్న విషయాన్ని నిర్ధారణ చేస్తాయి. మనస్సు స్థిరంగా ఉన్న పక్షంలో సంకల్పం స్థిరంగా ఉంటుంది. మనస్సు చాంచల్యంగా ఉన్న పక్షంలో ఆ సంకల్పం వృధాగా అటు ఇటు సంచలనం చేస్తూ ఉంటుంది, సంచలిస్తూ ఉంటుంది. అలా కాకుండా సంకల్పం ధన సంబంధమైనది, ఆరోగ్య సంబంధమైనది, కుటుంబ సంబంధమైనది, బంధువుల సంబంధమైనది, వాహన సంబంధమైనది అయినప్పుడు ఈ అన్ని భావాలు జాతక చక్రంలో ఉండే ద్వితీయ, చతుర్థ, సప్తమ భావాలతో మనం విశ్లేషణ చేయవచ్చు అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ద్వితీయ భావానికి సంబంధించి ధనము, నేత్ర సంబంధము వ్యాధులు, కుటుంబము, బంధువులు, దగ్గరి ప్రయాణాలలో మరింత దగ్గరి ప్రయాణాలు, వృధా మాటలు, ఆరోగ్య సంబంధమైన అంశాలు, శారీరకపరమైనటువంటి రుగ్మతలు స్వల్పమైనవి, ఇవన్నీ ద్వితీయ భావం విశ్లేషణ చేస్తుంది. సంకల్పములో ఇవేవీ కూడా మన దరి చేరకుండా ఉండాలి అన్నప్పుడు శివాయ గురవే అన్న శివనామ స్మరణ కొంత మేలు కలిగించేదే అవుతుంది. వీటితో పాటుగా పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది కర్పూరం బిళ్ళలను సోమవారం నాడు వినియోగించడం. ఆకుపచ్చ రంగు గల డబ్బాలో నీరు పోసి ఆ నీటిలో కర్పూరం బిళ్ళలను వేసి ఈ కర్పూరం బిళ్ళలు వేసిన ఆకుపచ్చ రంగు డబ్బాను పూజాగృహంలో కానీ, అతిథి గృహంలో కానీ, వ్యాపార స్థలంలో వినియోగదారులు వచ్చేటటువంటి ఎతరగా ఉండే టేబుల్ మీద కానీ అట్టి పెట్టిన పక్షంలో సంకల్పానికి బలం చేకూరుతుంది, సంకల్ప సిద్ధి అవుతుంది. ఈ సంకల్పం బంధువుల ఎడల ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా మనం ఉండగలగడం, బంధువులంతా మనతో సవ్యంగా ప్రవర్తించగలగడం, వ్యాపార స్థలిలో వినియోగదారులు ఏ విధమైన దృష్టితో వస్తారో ఇంటికి వచ్చేటటువంటి బంధువులు, మిత్రులు, సన్నిహితులు అందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా మనతో ఆనందంగా ఉండేటట్లుగా ఉండాలి అనేది కూడా ఒక సంకల్పం అవుతుంది. ధనం కూడా మనం ఒకరికి ఇస్తున్నాం, ఆ ధనం వారికి ప్రయోజనకరంగా ఉండాలి, తిరిగి ఆ ధనం మళ్ళీ మనకు చేరినప్పుడు మనకు కూడా ప్రయోజనాన్నే కలిగించాలి అనేటటువంటి సంకల్పం కూడా ఒకటి మన మనసులో మెదులుతూనే ఉంటుంది. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలన చేస్తే శివాలయంలో కర్పూరం శివారాధన కోసం అందించినా, లేక కర్పూరాన్ని మన ఇంటిలో వెలిగించినా, లేక కర్పూరాన్ని నీటిలో కొంత అట్టిపెట్టి ఆ నీటిలో ఉంచిన కర్పూరం బిళ్ళలను, ఆ డబ్బాను ముందు గదిలో ఉంచినా కూడా అంతే ప్రయోజనాన్ని మనం పొందవచ్చును అంటారు సంప్రదాయం తెలిసిన పెద్దలు. తీర్థంలో కూడా ఇందు నిమిత్తమే కర్పూరాన్ని మేళవించి మనకు అందజేస్తూ ఉంటారు అర్చక స్వాములు కూడా. కర్పూరం అనేక విధాల సంకల్పాలను సిద్ధింపజేస్తుంది, సంకల్పానికి ఒక బలాన్ని చేకూర్చి పెడుతుంది. ఈ సంకల్పములో వచ్చేటటువంటి వినియోగించేటటువంటి ఈ తీర్థములో వినియోగించేటటువంటి కర్పూరము కూడా 2 విధాలుగా మనకు లభిస్తుంది. పచ్చ కర్పూరము అన్న పేరిట లభించేటటువంటి కర్పూరమునే ఇందు నిమిత్తమే విశేషంగా మనం వినియోగించాలి అని కూడా తెలియజేస్తుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. పచ్చ కర్పూరం లభించని పక్షంలో మాత్రమే ఈనాడు మనం వినియోగించేటటువంటి తెలుపు వర్ణంలో ఉన్న జీవాజ్వల్యమానంగా కాంతులను వెదజల్లే కర్పూరాన్ని వినియోగించాలి అని కూడా తెలియజేస్తుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. భస్మాన్ని ధరించిన, బిల్వం మొక్కను ఆలయంలో నాటి పెంచి పెద్ద చేసిన, నందీశ్వరుని మెడలో గంటలు అర్పించిన, శివారాధనలో ఏ విధమైన పూజా సామాగ్రిని అర్పించినా సమర్పించినా, ఈశ్వరుని మెడలో అలంకరింపజేసే నిమిత్తమై వెండి, రాగి, ఇత్తడి ఇలా యథాశక్తి శక్తి కొలది నాగఫణిని అర్పించిన,
ఎంత ప్రయోజనం చేకూరుతుందో అంతకు రెట్టింపు ప్రయోజనం కర్పూరమును ఆలయంలో సమర్పించే నిమిత్తమే అందజేసిన పక్షంలో కూడా అంతే ప్రయోజనాన్ని మనం పొందవచ్చును అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. సమస్తమైన విషసాంక్రామిక రోగాలేవి కూడా మన దరి చేరకుండా ఉండాలి అంటే ప్రశస్తమైనటువంటి కర్పూరాన్ని సేవించాలి తీర్థం ద్వారా అని కూడా పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. మనం సేవించేటటువంటి తీర్థం కూడా అనేక విధాల ఔషధి విలువలతో కూడుకుని ఉన్నదే అవుతున్నది. సంకల్పం వికల్పం లేకుండా సంపూర్ణమైనటువంటి బలంతో లక్ష్యసిద్ధితో లక్షణ సిద్ధితో యోగదాయకంగా ఉండాలి అంటే ఆ సంకల్పం ఇలా ఔషధ రంజనమై ఉండాలి. మనస్సును పరిపరి విధాలుగా వ్యంజనం చేయకుండా ఉండాలి. డైవర్యూషన్స్ అంటూ ఉంటాం మనం ఆంగ్లంలో. అలా కాకుండా ఉండాలి అంటే దేవతారాధన ఒక్కటే శ్రేష్టం. ఆ దేవతారాధనలో ఆచరించేటటువంటి ప్రతి క్రియ కూడా ఒక సంకల్పంతో ముడిపడి ఉన్నదే అవుతుంది. ఆవాహయామి అనే మొదటి మెట్టు ప్రారంభంతో 16వదిగా చెప్పబడేటటువంటి ఆత్మ ప్రదక్షిణతో నమస్కారం అనే 16 మెట్ల వరకు ఉండేటటువంటి ఈ విభాగాలన్నీ కూడా సంకల్ప సిద్ధికే ఉపయోగపడతాయి. సంకల్పం ప్రారంభంలో మన మనసులో ఏది ఉన్నదో అది చెబుతూ ఉంటాం. అలాగే ఈ సంకల్పాన్ని సిద్ధింపజేసుకునే క్రమంలో వినియోగించేటటువంటి అర్చనా ప్రక్రియ కావచ్చు, కార్యాలయంలో పనిచేసే విధానం కావచ్చు, బడిలో పాఠం చదువుకునే పద్ధతి కావచ్చు, లేక రోడ్డు పైన రహదారి పైన ప్రయాణించే సమయంలో పాటించేటటువంటి నియమాలు కావచ్చు. ఇవన్నీ కూడా వ్యక్తిగతమైన ఆ సంకల్పాన్ని సిద్ధింపజేసేవే. అటువంటి సందర్భాలలో ఎక్కడ ఏ పని చేస్తున్నా ఆ పని పట్ల మన లక్ష్య శుద్ధి ఉండాలి, లక్షణ శుద్ధి ఉండాలి అంటే పాటించవలసిన పరమ అద్భుతమైన పరిష్కారం మరి ఒకటి ఉంది. అది ఒక నిమ్మకాయను జేబులో పెట్టుకోవడం, తరచుగా నిమ్మకాయను వాసన చూడడం. అరచేతిలో ఉన్న నిమ్మకాయ సంకల్పాన్ని సిద్ధింపచేస్తుంది. సాధారణంగా తంత్రశాస్త్రంలో నిమ్మకాయకు విలువ ఎక్కువ, ప్రయోజనము ఎక్కువ, వినియోగము ఎక్కువ. అయితే ఈ తంత్రశాస్త్రంలో విరివిగా వినియోగింపబడే నిమ్మకాయను సంప్రదాయ పరిహార విజ్ఞానం కూడా వినియోగిస్తూ ఈ నిమ్మకాయను ఖండించి కుంకుమలో అద్ది విడదీసి విరిచేసి అలాగా కాకుండా నిమ్మకాయని సంపూర్ణంగా వాసన చూస్తే సంకల్ప సిద్ధి కలుగుతుంది. జోబులో పెట్టుకుంటే సంకల్ప సిద్ధి కలుగుతుంది. పనిచేసేటటువంటి చోట కార్యాలయంలో కానీ లేక వ్యాపార రంగంలో వినియోగదారులు వచ్చేటటువంటి చోట కానీ ఒక గాజు గ్లాసులో నీరు పోసి ఆ నీటిలో ఒక నిమ్మకాయ వేసిన, పూజాగృహంలో గాజు గ్లాసులో నీరు పోసి ఆ నీటిలో ఒక నిమ్మకాయ వేసిన, వంట గదిలో గాజు గ్లాసులో నీరు పోసి ఆ గాజు గ్లాసులో ఒక నిమ్మకాయ వేసిన, ఆ గదిలో ఉండేటటువంటి సమస్త వ్యతిరేక ఆలోచనలు, విషసాంక్రామిక బ్యాక్టీరియా సంబంధిత దుష్టక్రిమి సంబంధిత సమస్త ఊహపోహలు, జీవులు అన్నీ కూడా ఆ నిమ్మకాయను ఆశ్రయిస్తాయి. అందువల్ల పదార్థ శుద్ధి కలుగుతుంది, వాతావరణ శుద్ధి కలుగుతుంది, మానసిక ఆరోగ్య శుద్ధి కలుగుతాయి. అలాగే మన ఆలోచనలను కూడా సవ్యమైన మార్గంలో ప్రయాణిస్తాయి. ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. సందర్భ శుద్ధితో సంకల్ప సిద్ధిని సాధించుకోగలుగుతాం అంటుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. విశేషంగా శివారాధన చేసే సమయంలో భస్మాన్ని వినియోగిస్తాం. భస్మానికి కూడా అటువంటి శక్తే ఉంది. ఏ విషయాన్నైనా ఏ వస్తువునైనా భస్మీపటనం చేసే శక్తి అగ్నిహోత్రుడిదే. అగ్నిహోత్రుడి దృష్టిలో అది కర్ర కావచ్చును, మరింకేదైనా వస్తువు కావచ్చును, దినుసు కావచ్చును, అన్నింటినీ కూడా ఏకరూపంగా చేసే సమయంలో లభించేటటువంటి దివ్యమైన ఔషధం భస్మము. భస్మం ఎంత శక్తి కలిగి ఉంటుందో నిమ్మకాయ కూడా అంతే శక్తి కలిగి ఉంటుంది. కనుకనే సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం ఇలా నిమ్మకాయను సంకల్ప సిద్ధికే వినియోగించాలి అంటూ ప్రత్యేకంగా తెలియజేస్తుంది. ఇవి ఈనాటి సంకల్ప సిద్ధిలోని కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు దశమి తిథి ఉంది, స్వాతి నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించి ఆకుకూరలు ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే ఇంటి యజమాని పితృదేవతలకు అర్ఘ్యం ఇవ్వటం ద్వారా పితృదోషాలను తొలగింపజేసుకోవటానికి, పితృదేవతల అనుగ్రహాన్ని పొందటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే స్నేహితులతో కలిసి ముఖ్యమైన చర్చలు చేయటానికి,
స్నేహితులతో కలిసి కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयम् సీతమ్మ తల్లి దర్శనమయ్యే పర్యంతము సూక్ష్మ రూపంతో ఉంటారు. ఒకసారి అమ్మవారి దర్శనం అయిపోయిందా ఇక ఆత్మ అనుభవంలోకి వచ్చినటువంటి యోగి పుంగవుడు. అందుకే ఆ నిర్భయత్వం. తోరణం మీద కూర్చుని ఈ మాట చెప్పి 80,000 మంది కింకరుల మూక యుద్ధానికి వస్తే అక్కడే ఉన్నటువంటి పరిఘని ఒకదాన్ని పెరికి 80,000 మందిని త్రుటి కాలంలో సంహరించారు. అంతటి మహావీరుడు హనుమ చిరంజీవి. ఎందరో ఆయన దర్శనాన్ని పొందినటువంటి మహనీయులున్నారు. ఇంత వేగం కలిగినటువంటి హనుమ అసాధ్య సాధకుడు. ఆయన సాధించలేని కార్యము అనేటటువంటిది లోకంలో లేదు. అందుకే సీతమ్మ సుందరకాండలో ఆయనకు ఒక కితాబ్ ఇచ్చింది. ఓ హనుమ, నీ వలన మాత్రమే ఈ కార్యము జరగాలి అని ఎవరు ఆయనకి పరమ భక్తితో నమస్కారం చేస్తారో వాళ్ళ కార్యము సాధింపబడకపోవడం అనేటటువంటిది లోకంలో ఉండదు. భక్తిలో లోపం ఉండాలేమో కానీ నమ్మి నమస్కరించినటువంటి వాడు చెడిపోవడం అనేటటువంటిది మాత్రం లేదు. హనుమ యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే ఆయన శరీరానికి వేగం ఉండడంలో లేదు. ఆయన శరీరం ఎంత వేగంగా వెళుతుందో ఆయన మనసు అంత నిశ్చలంగా ఉంటుంది. ఇది అసాధారణమైనటువంటి విశేషం. అంత వేగం ఉన్నటువంటి వారి మనసు మాత్రం ఎప్పుడూ చంచలంగా తిరగదు. ఆయన మనసు పరమ ఏకాగ్రతతో రామచంద్రమూర్తి యొక్క పాదములను పట్టుకుని ఉంటుంది. ఎప్పుడూ సీతారాముల యొక్క పాదములు హృదయంలో ధరించి ఉంటారు. పైకి శరీరం అపారమైనటువంటి వేగంతో కదులుతుంది. ఆయన ఎక్కడ ఉండనివ్వండి ఆర్తత్రాణపరాయణుడై ఉంటాడు. ఎన్ని శక్తులున్నా హనుమ జీవితం మొత్తం మీద నా కొరకు అని చేసుకున్నది ఉండదు. ఆయన ఎప్పుడు చేసినా లోకోపకారమే. ఆ లోకోపకారం కోసమే నిలబడతారు. అటువంటి ప్రజ్ఞాపాఠవాలున్నటువంటి వ్యక్తి ఎక్కడ కనపడరు. ఆయన ఎంత నిశ్చలంగానో కూర్చుంటారు. లోకంలో ఒక విశేషం ఉంటుంది. ఏదో చాలా కాలం లౌకిక వ్యవహారాల్లో తిరిగి 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 వేసారిపోయిన వ్యక్తి వైరాగ్య సుఖాన్ని పొంది చిట్ట చివరిక నేను అంతర్ముఖుడనై పరమాత్మ దర్శనం చేస్తూ ప్రశాంతంగా కాలం గడపాలి అని అనుకున్నప్పుడు ఇక లోకంలో అందరితో కలిపిసి మళ్ళీ కార్యక్రమాలు చేస్తూ ఉండడు. అందరికీ దూరంగా జరిగిపోయి ఏ అరణ్యానికి వెళ్ళిపోయో, ఆశ్రమానికి వెళ్ళిపోయో, దేవాలయానికి వెళ్ళిపోయో ఏకాంత జీవనం గడుపుతూ తపస్సు చేస్తూ అంతర్ముఖత్వాన్ని పొందుతాడు. హనుమ ఒక్కరే లోకంలో సమస్త సృష్టి యందు ఒక మినహాయింపు. ఆయన అలా ఎక్కడో కూర్చుని తపస్సు చేస్తూ ఉండరు. ఆయన నిరంతరం రామభక్తుల్ని కాపాడుతూ ఉంటారు. ఎందుకని అంటే రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ. అవతార పరిసమాప్తి సమయంలో నాతో ఎవరైనా వస్తారా అని అడిగారు. ఆయనతో పాటు అయోధ్య పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కూడా వెళ్ళిపోయారు చాలామంది. సరయూ నదిలో ఎవరెవరు మునిగారో వాళ్ళందరూ ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారు. రామచంద్రమూర్తి వైకుంఠవాసానికి వెళ్ళారు. హనుమ ఒక్కరికి శాసనం చేశారు రామచంద్రమూర్తి. మక్రధా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తామద్రమస్య సుప్రీతో మద్వాక్యమనుపాలయన్. ఎంత కాలము రామకథ చెప్పబడుతుంటుందో, ఎంత కాలము రామాయణము పూజింపబడుతుందో, ఎక్కడెక్కడ రామనామము చెప్పబడుతుందో అక్కడక్కడికి వెళ్ళి హనుమా నువ్వు కాపాడుతుండు, భక్తుల్ని రక్షణ చేస్తుండు అని చెప్పారు. అందుకే ఆయన ఎక్కడో తాపసిగా ఒక ఆశ్రమంలో కూర్చుని నిశ్చలంగా ఉండి అంతర్ముఖత్వాన్ని పొందినటువంటి వారు కారు. అందరి మధ్య తిరుగుతూ ఇన్ని లౌకిక వ్యవహారములలో ఉంటూ లోపల మాత్రం కదలకుండా పరమశివుడై ఉంటారు. పైకి మాత్రం పరదేవతలా కదులుతూ ఉంటారు. ఇది మీకు వాంగ్మయంలో ఇద్దరి ఎందే కనపడుతుంది. ఒకరు స్వామి హనుమ, రెండవ వారు శంకర భగవత్పాదులు. వాళ్ళిద్దరే దీన్ని సాధించారు. అనితరమైనటువంటి ప్రజ్ఞ. ఇటువంటి ప్రజ్ఞ ఉన్నటువంటి మహానుభావుడు ఆయన ఒక్కడే. ఆయన వేగం అంటే ఏదో సామాన్యమైన వేగం కాదు.
ఎంతటి వేగంతో ఆయన వెడతారు అంటే శ్రీరామాయణం సుందరకాండలో వర్ణిస్తారు. ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థితా దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాః తస్య విద్యుత్ ప్రభాకారం వాయుమార్గానుసారిణం నయనే విప్రకాశే పర్వతస్థా వివానలౌ అంటారు. ఆయన మహేంద్రగిరి మించి 2 పాదములను గట్టిగా ఊంచి తనని తాను గరుత్మంతునిగా భావించుకుని ఆకాశంలోకి లంఘనం చేసి ఎగరడం ప్రారంభం చెయ్యగానే ఆయన తొడల వేగానికి అక్కడ ఉన్నటువంటివి కొన్ని వందల సంవత్సరముల నుంచి పెరిగి పెద్దవైపోయినటువంటి పెద్ద పెద్ద మద్ది చెట్ల లాంటివి కూకటి వేళ్లతో పెల్లగింపబడి ఆయనని అనుసరించి వెళ్ళాయి. వేగంగా ఏదో ఒక 4 చక్రములున్న వాహనం వెళ్ళిపోయిందనుకోండి రహదారిలో, అక్కడే పడి ఉన్నటువంటి గడ్డి పరకలు కాగితం ముక్కలు లాంటివి దానితో పాటు ఎలా ఎగిరి కొంత దూరం పెడతాయో అలా ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థితా దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాః. కొన్ని వందల సంవత్సరముల నుంచి పెరిగినటువంటి చెట్లు కూకటి వేళ్లతో పైకి లేచిపోయి ఆయనతో పాటు వెళ్ళి సముద్రంలో పడిపోయి ఆయన ఆకాశంలో వెడుతున్నప్పుడు మహర్షి ముందు నుంచి వర్ణించారు హనుమని. ఆయన 2 నేత్రములు ఎలా జ్వలిస్తున్నాయంటేట తస్య విద్యుత్ ప్రభాకారం వాయుమార్గానుసారిణం నయనే విప్రకాశే పర్వతస్థా వివానలౌ. చీకట్లో పర్వత గుహలు 2 అగ్నిహోత్రం వెలుగుతుంటే ఎలా ఉంటుందో ఆయన 2 నేత్రములు అంత కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయి. ఆయన వెడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే పిబందివ బభౌచాపి సౌర్మిమాలం మహార్ణవం పిపాసు నిపచాకాశం దదృశస్తే మహాకపి అంటారు మహర్షి. ఆకాశాన్నంతటినీ ఒక మహాభూతం తాగేస్తోందా అన్నంత వేగంతో వెళ్ళగలరు. ఆయన వేగం అనితర సాధ్యమైనటువంటి వేగం. అంత వేగంతో వెళ్ళగలిగినటువంటి వారు ఆయన ఒక్కరే. సముద్రం ఎన్నడూ పొందనటువంటి ఒక విచిత్రమైనటువంటి స్థితిని పొందింది హనుమ సముద్ర లంఘనం చేసిన రోజున. మహర్షి దాన్ని వర్ణిస్తూ ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. ఆయన బలం గురించి చెప్తూ తిమి నక్ర జషా కూర్మాః దృశ్యంతే వివృతాస్తథా వస్త్రాపకర్షకేణేవ శరీరాణి శరీరిణాం అన్నారు. ఒక వ్యక్తి గాఢ నిద్రలో ఉండగా అతని శరీరానికి కింది భాగం నుంచి పెద్ద గాలి వేసిందనుకోండి, గాలి వేసినప్పుడు కట్టుకున్న బట్ట పైకి ఎగిరిపోతే లోపల ఉన్నటువంటి అవయవములన్నీ ఎలా కనపడతాయో స్వామి హనుమ అపారమైన వేగంతో సముద్రాన్ని లంఘనం చేసినప్పుడు ఆ సముద్రం అంతా కూడా చాప చుట్టబడ్డట్టుగా ఒక్కసారి కెరటం పైకి లేస్తే కొన్ని వేల సంవత్సరముల నుంచి ఆ సముద్రంలో నివాసం ఉన్నటువంటి మొసళ్ళు, తాబేళ్లు, చాపలు మొదలైనటువంటివి రాక్షసులు ఒక్కసారి అందరికీ కూడా కనపడ్డారు. ఆ ఇలా పైకి చాప చుట్టలా లేచినటువంటి కెరటం విరిగి పెద్ద చప్పుడు చేస్తూ మళ్ళీ అందులో పడే పర్యంతం అంత వేగంతో ఆయన సముద్రాన్ని లంఘించారు. అందుకే శ్రీరామాయణంలో ఆయన వేగమే రాక్షసులకు పెద్ద శాపం అయిపోయింది. ఇంద్రజిత్తు లాంటి వీరుడు లోకంలో ఉండడు. అది ఆయనకి బ్రహ్మగారిచ్చినటువంటి వరం. ఒక్కసారి హోమాన్ని పూర్తి చేసి కానీ మేఘమండలంలోకి వెళ్ళాడా ఎవ్వరికీ కనపడడం. అంత వేగంగా రథం మీద కదులుతూ బాణప్రయోగం చేస్తాడు. అటువంటి ఇంద్రజిత్తు హనుమని కొట్టలేకపోయారు. ఒక్క బాణం తగలలేదు. తగలకపోతే ఈయన్ని కొట్టడం తరువాతి మాట, అసలు ముందు ఈయన వేగాన్ని అరికట్టాలి, ఈయన్ని పట్టుకోవాలి. అందుకు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయవలసి వచ్చింది. అంతటి అద్భుతమైనటువంటి వేగం. ఇంత వేగం కలిగినటువంటి వ్యక్తి తన కోసము అని చెప్పి ఒక్క పని మీద కానీ లేదా కాలక్షేపం కోసం కానీ ఏదో చూసి రావడం కోసం కానీ అనవసరంగా ఆయన ఒక్క క్షణం పాటు అలా ప్రయాణం చేశారు అని ఆయన జీవితం మొత్తం మీద మీకు కనపడదు. ఆయన కదిలితే దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఆయన కదిలితే ఎక్కడో ఎవరినో రక్షించడానికి కదులుతారు. అలా కాకపోతే గంధమాదన పర్వతం మీద ఆ అరటి తోటలో పర్వత గుహలో ధ్యానమగ్నుడై ఉంటాడు. అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి హనుమ నిష్కారణంగా ఉత్తినే తిరుగుతున్నారన్న మాట మనకి వినపడదు. హనుమ జీవితంలో 2 విషయాల్లో మీరు చూడండి, ఎక్కడ ఎప్పుడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు.
తప్ప అనవసరంగా మాట్లాడరు. తనని తాను పొగుడుకుంటూ పెద్దల దగ్గర ఎప్పుడూ మాట్లాడరు. పెద్దలు తెలుసుకోవాలి ఆ హనుమ ఇంత ప్రజ్ఞాశాలి అని వాళ్ళు తెలుసుకుంటారు. ఆయన మాత్రం నేను ఇన్ని సాధించానని ఎప్పుడూ చెప్పరు. అంత సముద్ర లంఘనం చేసి అంతమంది రాక్షసుల్ని సంహరించి రావణాసురుడితో రాయబారం చెప్పి సీతామాత దర్శనం చేసి అభిజ్ఞానాన్ని ఆమెకిచ్చి ఆమె దగ్గర చూడామణిని స్వీకరించి మళ్ళీ 100 యోజనముల సముద్రాన్ని దాటి అన్ని వేల మంది వానరులకు ప్రాణభిక్ష పెట్టి సుగ్రీవుడి యొక్క మర్యాద నిలబెట్టి రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి క్షేమవార్త నివేదించినటువంటి హనుమ నేను లంకాపట్టణానికి వెళ్ళినప్పుడు ఇన్ని కార్యాలు సాధించానని కానీ నేను 100 యోజనముల సముద్రాన్ని ఇంత గొప్పగా లంఘించానని కానీ ఒక్క మాట చెప్పరు. పరమ వినయంతో కొద్ది మాటలలో మాట్లాడతారంతే రాముడితో. తన ప్రజ్ఞ గురించి కానీ తన గొప్పతనం గురించి కానీ ఒక మాట మాట్లాడరు. సీతమ్మ వైభవం గురించి మాట్లాడతారు. నిజంగా హనుమ యొక్క ఉపాసన చేస్తే, హనుమ జీవితాన్ని పరిశీలిస్తే ఈశ్వరుడు మనకి ఏ విభూతినిచ్చాడో ఆ విభూతిని లోకం యొక్క రక్షణ కొరకు ఎలా ఉపయోగించాలో, దాన్ని స్వార్థ ప్రయోజనానికి ఎలా దుర్వినియోగం చెయ్యకుండా ఉండాలో అలవాటవుతుంది. అందుకే అసాధ్య సాధక అన్న బిరుదువాక్యాన్ని పొందారు మహానుభావుడు. అంత వేగం ఉన్నా ఆయనే, అంత నిశ్చలంగా కూర్చున్నా ఆయనే, అంత వేగంగా వెడుతూ అంత నిశ్చలంగా మనసులో రామపాదములు పట్టుకున్నా ఆయనే, అంత శక్తి ఉన్న ఆయనే, అంత వినయం ఉన్న ఆయనే, అంత మాటకారి ఆయనే, అంత తక్కువ మాట్లాడేదే ఆయనే, అంతటి విద్వాంసుడు ఆయనే, అంత గొప్పగా తక్కువసేపు తక్కువ మాటలలో ఎక్కువ అర్థాన్ని ఆవిష్కరించగలిగిన వారు ఆయనే. శ్రీయాంజనేయం